ఏంకా బాగుండవా? నా అదేముందిలే సీను. అవును వాలంటీర్ సీను, ఏం ఇట్లా వచ్చినావు మళ్ళీ? ఏం లేదు, ఈసారి ఓటు ఎవరికి వేద్దాము నువ్వు? ఎవరికేమంటావు? జగనన్నకి ఇంకో ఛాన్స్ ఇద్దాము. ఓ అట్లనా. మా అన్న ఉన్నాడు కదా, మా అన్న కొడుకు ఈ గుంతల రోడ్లో అంతా పోయి పాపం బైక్ యాక్సిడెంట్ చచ్చిపోయినాడు. మా తమ్ముడు ఎంబీఏ అయిపోయి 5 సంవత్సరాలుగా ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు. మన పక్కింటి సరోజ అంటుంది కదా, ఆ ఆంటీ కూతుర్ని గంజాయి మత్తులో 5 మంది గ్యాంగ్ రేప్ చేసి జీవితాన్ని నాశనం చేస్తే ఇంతవరకు 2 సంవత్సరాలుగా న్యాయమే జరగలేదు. మా డాడీకి ఆ పిచ్చి మందు తాగి హెల్త్ అంతా పాడైపోయింది. ఇప్పుడు చెప్పు, ఎవరికేమంటావు? కాదు, ఓటుకి 10,000 ఇస్తారంట, ఆలోచించు మరి ఒకసారి. ఓ అట్లనా. సరే ఇందా సీను, నా దగ్గర ఇంక 20 రూపాయలు ఉన్నాయి. 10,000 ఒక 20 తీసుకొని చనిపోయిన మా అన్న కొడుకు ప్రాణాన్ని, నాశనం అయిపోయిన మా పక్కింటి సరోజ ఆంటీ కూతురు జీవితాన్ని, వేస్ట్ అయిపోయిన 5 సంవత్సరాల కాలాన్ని, మా తమ్ముడు భవిష్యత్తుని, పాడైపోయిన మా డాడీ ఆరోగ్యాన్ని తీసుకుంటారా. అప్పుడేస్తా జగనన్న కోటు. అంతదాకా ఇక్కడికి వచ్చి ఓటు జగనన్నకే అన్నావంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు సీను, చెప్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఓటేసే ముందు మీకు జరిగిన అన్యాయాలన్నింటినీ ఆలోచించండి. మన భవిష్యత్తు, మన బిడ్డల జీవితం, మన రాష్ట్ర బాగు అంతా సరిగ్గా ఉండాలంటే ఈసారి మన ఓటు జనసేన తెలుగుదేశం పార్టీకే. ఏంకా బాగుండవా? నా అదేముందిలే సీను. అవును వాలంటీర్ సీను, ఏం ఇట్లా వచ్చినావు మళ్ళీ? ఏం లేదు, ఈసారి ఓటు ఎవరికి వేద్దాము నువ్వు? ఎవరికేమంటావు? జగనన్నకి ఇంకో ఛాన్స్ ఇద్దాము. ఓ అట్లనా. మా అన్న ఉన్నాడు కదా, మా అన్న కొడుకు ఈ గుంతల రోడ్లో అంతా పోయి పాపం బైక్ యాక్సిడెంట్ చచ్చిపోయినాడు. మా తమ్ముడు ఎంబీఏ అయిపోయి 5 సంవత్సరాలుగా ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు. మన పక్కింటి సరోజ అంటుంది కదా, ఆ ఆంటీ కూతుర్ని గంజాయి మత్తులో 5 మంది గ్యాంగ్ రేప్ చేసి జీవితాన్ని నాశనం చేస్తే ఇంతవరకు 2 సంవత్సరాలుగా న్యాయమే జరగలేదు. మా డాడీకి ఆ పిచ్చి మందు తాగి హెల్త్ అంతా పాడైపోయింది. ఇప్పుడు చెప్పు, ఎవరికేమంటావు? కాదు, ఓటుకి 10,000 ఇస్తారంట, ఆలోచించు మరి ఒకసారి. ఓ అట్లనా. సరే ఇందా సీను, నా దగ్గర ఇంక 20 రూపాయలు ఉన్నాయి. 10,000 ఒక 20 తీసుకొని చనిపోయిన మా అన్న కొడుకు ప్రాణాన్ని, నాశనం అయిపోయిన మా పక్కింటి సరోజ ఆంటీ కూతురు జీవితాన్ని, వేస్ట్ అయిపోయిన 5 సంవత్సరాల కాలాన్ని, మా తమ్ముడు భవిష్యత్తుని, పాడైపోయిన మా డాడీ ఆరోగ్యాన్ని తీసుకుంటారా. అప్పుడేస్తా జగనన్న కోటు. అంతదాకా ఇక్కడికి వచ్చి ఓటు జగనన్నకే అన్నావంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు సీను, చెప్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఓటేసే ముందు మీకు జరిగిన అన్యాయాలన్నింటినీ ఆలోచించండి. మన భవిష్యత్తు, మన బిడ్డల జీవితం, మన రాష్ట్ర బాగు అంతా సరిగ్గా ఉండాలంటే ఈసారి మన ఓటు జనసేన తెలుగుదేశం పార్టీకే.